సో పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసము చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. యూ నీడ్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ హిమ్. నీ లోపల ఆయన కలిగి ఉన్నాడు. సో కాబట్టి ఆయన ఉన్నాడని నువ్వు గుర్తించు. ఆయన ఉన్నాడని నువ్వు రికగ్నైజేషన్ చేయి. చాలా బాగుంటుందండి. హోలీ స్పిరిట్ గారితో సహవాసము చాలా అద్భుతంగా ఉంటుంది. అది మాటలతో చెప్పలేనంత వర్ణాతీతంగా ఉంటుంది. అది మన ఊహకు కూడా అందనంత బాగుంటుంది. హోలీ స్పిరిట్ గాడితో నువ్వు సావాసం చేసినప్పుడు లోకంలో ఎక్కలేని శాంతి నువ్వు పొందుకుంటావు. లోకంలో ఎక్కలేని అనుభూతి నువ్వు పొందుకుంటావు. ఇది మాటలలో పరలోక అనుభవాన్ని పొందుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు సావాసం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుండి గైడ్ చేస్తుంటా అంటాడు. స్వచ్ఛమైన గైడ్ లైన్స్ అది. మనుషులు మనకు రాంగ్ గైడెన్స్ ఇవ్వచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనకు రాంగ్ గైడెన్స్ ఇవ్వడు. కాకపోతే మనమే వినము, మనమే పట్టించుకోము, లోపలుండి గద్దిస్తుంటా అంటాడు. మన ప్రతి మూమెంట్ ఆయనకు తెలుసు, మన ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు, మన ప్రతి తలంపు ఆయనకు తెలుసు. సో మన లోపల ఉండి మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంటా అంటాడు. ఒక ఒక తండ్రి చిన్న పిల్లవాడిని చేయి పట్టుకొని ఎలాగైతే నడిపిస్తాడో అలాగే నడిపిస్తాడండి. ఏది చేయాలి, ఏది చేయొద్దు, ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడద్దు, ఎలా ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి. నాకైతే మొత్తం హోలీ స్పిరిట్ గైడెన్సే ఉంటదండి. పరిశుద్ధాత్మ దేవుడి గైడెన్స్ లోనే నేను వెళ్తాను. చిన్నవి కూడా చెప్తుంటా అంటాడు. నా హృదయంతో మాట్లాడుతుంటా అంటాడు. ప్రేరేపణలతో మాట్లాడుతుంటా అంటాడు. సో వద్దు, ఇలా మాట్లాడద్దు, ఈ విషయంలో నీకు కోపం తగ్గించుకో, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి. చాలా చాలా మైనర్ కూడా సరి చేస్తుంటాడు. వాక్యానుసారంగా నడిపిస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా లోపలుండి వాక్యానికి అనుకూలంగా నడిపిస్తాడు. వాక్యానికి ఇష్టానుసారంగా, వాక్యానికి సింక్ అయ్యేటట్టుగా మనల్ని నడిపిస్తాడు. వాక్యానుసారంగా నడిపించడంలో పరిశుద్ధాత్మ దేవుడు తప్పించి మనము వాక్యానుసారంగా బ్రతకడం కష్టము. సో మనం వ్యభిచారంలో పడకుండా, ఆ మోసంలో పడకుండా, లేకపోతే ఆ కుళ్ళులో, కుట్రలో, అల్లర్లో, దుష్టత్వంలో, దుర్మార్గత్వంలో పడకుండా మనందరినీ కూడా సర్వసత్యంలోకి, జీవంలోకి నడిపిస్తాడు. అందుకే యు నీడ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్ అండి. చాలా బాగుంటది. మీరు అడగండి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో అనుదినము సహవాసం చేయాలి, నాలో నివసించి నన్ను గైడ్ చేయని అడగండి. సో ఐ విల్ ఎంజాయ్ కంపెనీ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్ అండి. హోలీ స్పిరిట్ గాడ్ కంపెనీ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఐ విల్ నెవర్ ఎంజాయ్ ఎంజాయ్ విత్ ఎనీబడీస్ కంపెనీ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకంటే అంత ప్రజెన్స్ ఉంటది, అంత ప్రశాంతత ఉంటది. ఒక గంట ప్రార్థించుకున్నామంటే చాలు, ఎక్కలేని ధైర్యం వస్తుంది, ఎక్కలేని పరిశుద్ధత వస్తుంది, ఎక్కలేని మనకు ప్రశాంతత వస్తుంది. సో అదే పరిశుద్ధత, అదే ప్రశాంతత, అదే ధైర్యము లోకంలో ఉండదండి. లోకంలో ఉండదు. అందుకే పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు నీకు ధైర్యం ఉంటది. పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు నీకు విశ్వాసం ఉంటది. పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు నీకు నీకు అన్ని రకాలుగా ప్రశాంతత, మనశ్శాంతి, దీర్ఘశాంతం వస్తుంది. ఎందుకంటే డిస్టర్బెన్సెస్ ని తీసేస్తాడు హోలీ స్పిరిట్ గాడ్. ఈ డిస్టర్బెన్సెస్ తెచ్చేది ఎవరు? అపవాది తీసుకొస్తాడు. లోకంలో ఉన్న ఆ డిస్టర్బెన్సెస్ అన్నిటిని తీసుకొచ్చి నీ మైండ్ డిస్టర్బ్ అయ్యేలాగా, నీ హార్ట్ డిస్టర్బ్ అయ్యేలాగా, నీ స్పిరిట్ డిస్టర్బ్ అయ్యేలాగా చేస్తుంటా అంటాడు. సో మనము ప్రేయర్ చేసుకున్నప్పుడు ఈ లోపల హోలీ స్పిరిట్ గాడ్ పనిచేసి డిస్టర్బెన్సెస్ అన్నిటి నుంచి కూడా విడుదల కలిగిస్తాడు. సో అందుకే మనము శరీర క్రియల్లో పడిపోకుండా మనల్ని ఆపివేస్తాడు, అడ్డుకట్ట వేస్తాడు, ఆ మనసు లేకుండా చేస్తాడు, ఆలోచన లేకుండా చేస్తాడు, ఆ తలంపులు రాకుండా చేస్తాడు. సో మీరే సాక్ష్యాలు చెప్పారు, బ్రదర్ ఒకప్పుడు మాకు కోపం వచ్చేది, ఇప్పుడు కోపం రావాలన్నా రావట్లేదు, మేము తగ్గించుకుంటున్నాం. సో ఎందుకంటే హోలీ స్పిరిట్ గాడ్ పనిచేస్తున్నాడు. ఎప్పుడు నువ్వు వాక్యము చెవిలో విన్నప్పుడు నీ లోపలికి వెళ్ళి ఆ వాక్యము హోలీ స్పిరిట్ గాడ్ కి కనెక్ట్ అయ్యి ఆ హోలీ స్పిరిట్ గాడ్ మిమ్మల్ని నడిపిస్తుంటా అంటాడు. అందుకే వాక్యం వినాలి. ఎప్పుడైనా కూడా వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆరాధించాలి, స్తుతించాలి. ఇవి ప్యాకేజ్ అండి, మనకు ప్రతిరోజు ఇది జరగాల్సిందే. అందుకే యూ విల్ ఎంజాయ్ విత్ ద కంపెనీ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ అండి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కంపెనీ బాగా మనము ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటది, ప్రజెన్స్ ఉంటది, చాలా చాలా అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది, బ్లెస్సింగ్స్ రిలీజ్ అవుతాయి. బ్లెస్సింగ్ అంటే మళ్ళా మీరు ధనము, ఐశ్వర్యం అని అనుకోవద్దు.
సో బ్లెస్సింగ్ అంటే పీస్ ఆఫ్ మైండ్ ఆల్సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్. కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ప్రశాంతత ఎక్కడ దొరకదండి. డబ్బుతోటి పరలోకాన్ని కొనుక్కోలేము, డబ్బుతోటి మన మనశ్శాంతిని, దీర్ఘశాంతాన్ని కొనుక్కోలేము. అలాంటి దీర్ఘశాంతం, మనశ్శాంతి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. అందుకే ఆయన సమాధానకర్త అన్నాడు, అల్లరికి కర్త కాదండి. ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, ఆయన అల్లరికి కర్త కాదు. సో అందుకే ఆయన మనతో ఉన్నాడు, మనకు బోధిస్తాడు, మనల్ని మారుస్తాడు. ఆయన లేకుండా మనకు జీవితం లేదు. సో అందుకే వి నీడ్ టు థ్యాంక్స్ టు హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకంటే మన లోపల బలహీనతలను భరిస్తాడు, మన లోపలున్న లోపాలను భరిస్తాడు. సో ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మూవ్ కావాలి, ఎలా 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 వాక్యానుసారంగా బ్రతకాలి. ఒక చిన్న పిల్లవాడిని తండ్రి చేపట్టుకొని నడిపించినట్టుగా ఒక్కొక్క అడుగు స్వచ్ఛంగా నడిపిస్తాడండి. స్వార్థం లేకుండా నిస్వార్థంగా నడిపిస్తాడు. ఆత్మ నడిపింపులో మనల్ని తీసుకెళ్తాడు, పరలోక రాజ్యం వైపు నడిపిస్తాడు. అందుకే ప్రేర్ చేసుకోండి. ఏం కాదు, ఏది కాదు, మీరు డిస్టర్బ్ కావద్దు. లోకంలో ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. వాళ్ళ డిస్టర్బెన్సెస్, వీళ్ళ డిస్టర్బెన్సెస్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళ ప్రాబ్లమ్స్, ఎన్నో డిస్టర్బెన్సెస్, ఎన్నో ప్రాబ్లమ్స్. డిస్టర్బ్ కాకండి. నాకు వస్తాయి, మీకు వస్తాయి. జస్ట్ యూ నీడ్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ గాడ్. మీలన్నీ ఆయన్నే సెట్ చేసుకుంటాడండి. సో సెట్ చేసుకుంటాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మలు ఎదుగుతున్నప్పుడు డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తుంటా అంటే మనం జయించాలి. ఈ ఆత్మ సామర్థ్యాన్ని పెట్టి జయించాలి. భయపడే వాళ్ళు జయించలేరు. ఒక యుద్ధానికి పంపించినప్పుడు ఒక భయస్థుని పంపిస్తామా, ధైర్యవంతుని పంపిస్తామా? ధైర్యవంతులనే మనం యుద్ధానికి పంపిస్తాము. అలాగే మనం కూడా యుద్ధ భూమిలో ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో, ట్రైనింగ్ తో యుద్ధ భూమిలో ధైర్యంగా ఎదుర్కొని మన అన్నిటినీ జయించాలి. అందుకే మనందరం వీఆర్ మూవింగ్ లైక్ ఏ ఆర్మీ. ఒక కుటుంబం లాగా మనందరం ఏకమై, ఒక సంఘం లాగా ఏకమై, ఒక ఆర్మీ సైన్యం లాగా ఏకమై మూవ్ అవుతున్నాము. కాబట్టి మీరు ఏమి భయపడొద్దు. ఎందుకంటే మన అందరి యొక్క ప్రార్థన కంచె కుటుంబాల మీద ఉంటది. ప్రార్థన కంచె, అగ్ని కంచె. ఒక్కరు ప్రార్థిస్తేనే అంత శక్తి ఉన్నప్పుడు మనం 20-30 మంది కలిసి ప్రతిరోజు మనం ప్రార్థించుకుంటున్నాము, ప్రతిరోజు ఏకమవుతున్నాము. 30 మంది పరిశుద్ధులు ఒక దగ్గర ఏకమైతే అగ్ని వర్షము కురుస్తుంది. 30 మంది మనం ప్రతిరోజు ఏకమవుతున్నప్పుడు ఆ శక్తి, ఆత్మశక్తి, సామర్థ్యము పెరుగుతుంటా ఉంటది. అందరిలో కూడా ఆ బలము, అందరిలో కూడా ఆ శక్తి వస్తుంది. అందుకే ఫెలోషిప్ విత్ దిస్ మినిస్ట్రీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మినిస్ట్రీతో ఫెలోషిప్ చేయండి. అంటే ప్రతిరోజు రండి, వాక్యం వినండి, చదువుకోండి, అర్థం చేసుకోండి. ఈ గోల్ ఏంటిదంటే దేవుళ్ళు ఎదగడమే. అర్థమైందా? మనందరి గోలు, నా ముఖ్య ఉద్దేశము మిమ్మల్ని అందరినీ దేవుల్లో గ్రూమ్ చేయడమే, దేవుల్లో ఎదగడలాగా చేయడమే. మీ అవసరాలు తెలుసుకొని మీ ప్రార్థించి మీకు ఉన్న బ్లాకర్స్, దేవుళ్ళు ఎదగడానికి ఏమేవైతే బ్లాకర్స్ ఉన్నాయో, ఏవేవైతే శోధనలు ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేయడమే. అందుకే స్వచ్ఛంగా నిస్వార్థంగా జరుగుతున్న ఈ సేవను దేవుడు ఇంకా విస్తరిస్తాడు. సో మీరు ప్రతిరోజు వస్తున్నారు, మీరు కూడా ఇంకా అన్ని విషయాలలో ఫలిస్తారు. ముఖ్యంగా దేవుల్లో ఫలించాలని కోరుకోవాలి. అందుకే ఇక్కడ నుంచి ఏమైనా గైడ్ లైన్స్ వస్తే, ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఫాలో అవుతూ ఉండండి. వాటి గురించి ప్రేర్ చేసుకుంటూ ఉండండి. చలో, జారత్వమునకు దూరంగా పారిపోడి. 1 కొరింథీయులకు రాసిన 6:18. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే జారత్వంలో పడిపోకుండా, అడిక్షన్స్ లో పడిపోకుండా, లేకపోతే వ్యభిచారము, నరహత్య, లేకపోతే మోసంలో, అన్యాయంలో, అక్రమంలో మనము చేయకుండా, మనము పడకుండా ఆపుతుంటాడు. మనిషి చేయు ప్రతి పాపమును, సో మనిషి చేసే ప్రతి పాపం నుంచి విడుదల కలిగిస్తాడు. పాపము చేయకుండా ఆపుతాడు. పాపము, ఈ దేహముతో పాపం చేస్తారు ఏ మనిషినా కూడా. నువ్వు నోటితో పాపం, ఒకరిని బూతులు తిట్టిన నోటితో పాపం చేసినట్టు, చెడు చూడని వాటిని చూసిన కళ్ళతో పాపం చేసినట్టు, వినకూడని వాటిని విన్న చెవితో పాపం చేసినట్టు, అలాగే మన దేహంతో పాపం చేయకుండా, మన దేహము పాపంలో పడకుండా, ఆ నరకంలో పడకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆపుతుంటా అంటాడు. మరి ముఖ్యంగా జారత్వము చాలా చాలా డేంజరస్ సిన్ అండి. చాలా డేంజరస్ సిన్. జారత్వం అంటే వ్యభిచారం, జారత్వం అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్. సో దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరంని హానికరము పాపము చేయుచున్నాడు. సో చూసారండి, జారత్వం చేసే వాళ్ళు మిగిలిన అన్ని పాపాలట శరీరం బయటనే ఉంటాయట, కానీ జారత్వం చేసే వాళ్ళ శరీరం లోపలికి పాపం వస్తుంది. సో ఇప్పుడు ఈ శరీరం లోపలికి పాపం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నివసించగలుగుతాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఉండగలుగుతాడా? పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ దేవుడికి ఆ యొక్క సామర్థ్యం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే యు ఆర్ ఎంటరింగ్ టు ది డార్క్నెస్. నీ శరీరం లోపలికి డార్క్నెస్ తో నింపుతున్నావు. అందుకే మన శరీరంలో వెలుగు ఉండాలి. అందుకే తల మీద చేసుకొని లెట్ దట్ బి లైట్ ఇన్ మై బాడీ అని ప్రార్థించుకోవాలి. మన శరీరంలో వెలుగుతో ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, జారత్వము చేస్తున్నాడు, ఆ శరీరంలోకి ఏమవుతుంది? చీకటి వచ్చేస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆరిపోతాడు. ఉంటాడు, లోపలనే ఉంటాడు, కానీ ఆరిపోతాడు, వాక్య ప్రకారం ఆరిపోతాడు. అర్థమవుతుందా? లేదు, నువ్వు జారత్వం చేయట్లేదు, బలంగా ప్రార్థనలు చేసుకుంటున్నావు, ప్రార్థనలు టంగ్స్ లో మాట్లాడుతున్నావు, లేకపోతే ప్రేయర్ చేసుకుంటున్నావు, ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, వాక్యాన్ని చదువుకుంటున్నావు, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ప్రజ్వలిల్లుతాడు. ఆ పవర్ఫుల్ వస్తుంటది. అందుకే సంఘానికి వెళ్ళే వాళ్ళకు ఎక్కువగా శ్రమలు, అందుకే పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఎదిగే వాళ్ళకు ఎక్కువగా ఆటంకాలు వస్తాయి. బట్ డోంట్ వరీ, వాటిని మనం నెట్టుకొని వెళ్ళాల్సిందే. సో హానికరము పాపము చేయుచున్నాడు తన సొంత శరీరమును. సో మన శరీరము కూడా ఆ పాపపు ప్రపంచంలో పడకుండా, ఆ వ్యభిచారంలో పడకుండా, ఆ చూడకూడని వీడియోస్ చూడకుండా మన కన్నులను తిప్పేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, మన చెవులను మారుస్తాడు. సో అందుకే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పాత్ర చాలా ముఖ్యమండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే చాలా మంది వెళ్ళిపోతారు, ఆ జరత్వంలో పడిపోతారు, ఆ వ్యభిచారంలో ఉన్నా కూడా పడిపోతున్నారు. అంటే వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు ఇగో ఈ శరీర కోరికలను, శరీర క్రియలను జయించే శక్తి వస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, నీ లోపల సహనం పెరుగుతుంది. నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి పెరుగుతుంటుంది. శక్తి పెరిగి అప్పుడు నువ్వు ఓపిక పెరుగుతుంది, సహనం పెరుగుతుంది, దీర్ఘశాంతము పెరుగుతుంది. అప్పుడు నీ లోపల ఉన్న కోపము, ద్వేషము, పగ, ప్రతీకారాన్ని ఈ పరిశుద్ధాత్మ దేవుడు అణిచివేస్తాడు బలం వచ్చినప్పుడే. అందుకే నీ లోపల ఎలాంటి బలహీనతలున్న వాటిని తీసేయాలంటే నీ పరిశుద్ధాత్మ శక్తికి బలము రావాల్సిందే, ఆ పవర్ ఇంక్రీజ్ కావాల్సిందే. అది వాక్యం వినడం వల్ల, ప్రార్థనలు చేసుకోవడం వల్ల ఆ శక్తి ఇంక్రీజ్ అవుతుంది. మీ లోపల స్పిరిచువల్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే స్పిరిచువల్ లో స్ట్రాంగ్ ఉండాలంటాను. ఎప్పుడు కూడా స్పిరిచువల్ గా స్ట్రాంగ్ ఉన్నావు అనుకోండి, ఈ శరీర క్రియలన్నిటిని తొక్కి పడేయచ్చు, ఈ శరీర క్రియలన్నిటిని జయించవచ్చు. అదే స్పిరిచువల్ గా స్ట్రాంగ్ లేవనుకోండి, అప్పుడు శరీర క్రియలు స్ట్రాంగ్ అవుతాయి. శరీర క్రియలను తొక్కి పడేయలేము, శరీరమే ఈ ఆత్మను తొక్కి వేస్తుంది. అందుకే శరీరానికి మన లోపల ఉన్న ఆత్మకు ఎప్పుడు కూడా యుద్ధము జరుగుతుంటా ఉంటది. అందుకే ఏ ఒక్క రోజు కూడా నెగ్లెక్ట్ చేయదు ప్రేయర్ లైఫ్. ఏ ఒక్క రోజు కూడా మనము ప్రార్థించుకోవడం, వాక్యం చదువుకోవడం, వాక్యం వినడానికి రావడం అస్సలు నెగ్లెక్ట్ చేయదు. ఒక 1 వీక్ నువ్వు ప్రార్థన చేసలేవు అంటే నీ శరీర క్రియలు పెరుగుతాయి, డిస్టర్బెన్సెస్ పెరుగుతాయి, ఆ మెంటల్ ప్రెషర్స్ పెరుగుతాయి, ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. ఎవరైతే ప్రార్థన పరులుగా ఉంటారో వాళ్ళకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది, వాళ్ళకు డైరెక్షన్స్ ఓపెన్ అవుతుంటాయి, డోర్స్ ఓపెన్ అవుతుంటాయి, రాంగ్ డిసిషన్స్ తీసుకోరు. అందుకే స్పిరిచువాలిటీ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ. స్పిరిట్ లో స్ట్రాంగ్ కావాలి, హోలీ స్పిరిట్ తో నిండుకోవాలి, హోలీ స్పిరిట్ పవర్ తో నిండుకోవాలి. అలాగే ఫ్రూట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది వరాల గురించి ప్రార్థిస్తారు, కానీ ఫలాల గురించి ప్రార్థించరు. ఫలాలు చాలా ముఖ్యము. ప్రేమ, సంతోషము, సహనము, త్యాగము, దీర్ఘశాంతము, మంచితనము, దయాలత్వము, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఫలాలు. ఈ ఫలాలన్నీ కూడా చాలా ముఖ్యము. హానికరముగా పాపం చేయుచున్నాడు. అయితే నీ సొంత శరీరము పాపములో పడకుండా పరిశుద్ధాత్మనుడు బ్రేక్ చేస్తుంటా అంటాడు, ఆపుతుంటా అంటాడు. అందుకే నీ లోపల నుంచి అవి వినాలి. ఎప్పుడైనా కూడా నీ లోపల ఉన్న ఆ మోటివేషన్స్ చేస్తుంటా అంటాడు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయొద్దు అని. కానీ చాలా మంది పట్టించుకోరు. వాళ్ళ బ్రెయిన్ ఏది చెప్తే అది వెళ్తారు, వాళ్ళ శరీరం ఏది చెప్తే అది చేస్తుంటా అంటారు. శరీరం ఎప్పుడైనా తప్పు చేపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. శరీరం ఎప్పుడు కూడా కోపాన్ని తీసుకొస్తుంది, ద్వేషాన్ని తీసుకొస్తుంది, అల్లర్లను తీసుకొస్తుంది, గొడవలను, కొట్లాటలను తీసుకొస్తుంది. కానీ ఆత్మ అలా కాదు. సో శాంతగా ఉండమంటది, దీర్ఘశాంతంతో ఉండమంటది. సో అందుకే ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మీయలో ఎదగడం అంటే ఇదే. క్షమించే గుణం ఉందా, అయితే నువ్వు ఆత్మీయతలో ఎదిగినట్టే. ప్రేమించే గుణం ఉందా, ఆత్మీయతలో ఎదిగినట్టే. సహనం ఉందా, ఆత్మీయతలో ఎదిగినట్టే. ఓపిక ఉందా, ఆత్మీయతలో ఉన్నట్టే. సో అందుకే ప్రతి మూమెంట్ హోలీ స్పిరిట్ గాడ్ తో నువ్వు నడవాలి, ఆయన డైరెక్షన్స్ లో నువ్వు వెళ్ళాలి. కానీ చాలా మంది నేను చెప్పినట్టు హోలీ స్పిరిట్ గాడ్ వినాలనుకుంటారు. నో, యూ షుడ్ లిజన్ టు హిమ్, యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సేయింగ్. నువ్వు అర్థం చేసుకో, 1-2 సార్లు నీ ఆత్మలో చెక్ చేసుకో. హోలీ స్పిరిట్ గాడ్
టీచ్ మీ, గైడ్ మీ, వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ కరెక్ట్ మీ, వేర్ ఎవర్ ఐఎమ్ మేకింగ్ మిస్టేక్స్ గైడ్ మీ, టీచ్ మీ అడగాలి. నేను ఎక్కడైతే తప్పు చేస్తున్నానో నన్ను గైడ్ చేయ ప్రభు, నన్ను టీచ్ చేయ ప్రభు అన్నప్పుడు నీకు గైడ్ చేస్తుంటా అంటాడు. సో నువ్వు మాట్లాడకపోతే, నువ్వు ఆయనను గైడ్ లైన్స్ అడగకపోతే, నువ్వు ఆయన గురించి కనిపెట్టకపోతే నీకు ఎలా వస్తుంది ఆ పవర్? నువ్వు ఎలా ఆయన చేత నడిపించబడతావు? అందుకే అందుకే ఆయన చేత నడిపించబడాలంటే ఫస్ట్ లిజన్ టు హిస్ వాయిస్. ఆయన వాయిస్ ని లోపల నుండి ప్రేరేపణ ఇస్తాడు. నాకైతే ప్రేరేపణ ద్వారా మాట్లాడుతుంటా అంటాడు. ఒకరికి ప్రాబ్లం ఉంది, నాకు ఆ ప్రాబ్లం గుర్తు చేసి ప్రేరేపిస్తుంటా అంటాడు. లేకపోతే నాకు ప్రేరేపణ ద్వారా ఆయన నన్ను ఏంటిది అలర్ట్ చేస్తుంటా అంటాడు, అలర్ట్ చేస్తుంటా అంటాడు. సో డిఫరెంట్ వేస్, కొంతమందికి వాక్యం ద్వారా, కొంతమందికి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేరేపణ ద్వారా, డిఫరెంట్ డిఫరెంట్ వేస్ గా ఆయన మనల్ని రీచ్ అవుతాడు. సో వీ నీడ్ టు లిజన్, వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు రికగ్నైజ్. సో ఏం చెప్తున్నాడో రికగ్నైజ్ చేయాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చూసారా, మన దేహము దేవుడి వల్ల అనుగ్రహించబడినది. ఈ దేవుడి ఈ యొక్క దేహము, మన దేహము దేవుడి యొక్క ఆలయము, దేవుడి యొక్క సొత్తు, దేవుడి యొక్క ప్రాపర్టీ మన దేహాన్ని. అందుకే ఈ దేవుడి యొక్క ప్రాపర్టీలో మనము వ్యభిచారముతో, లేకపోతే కుళ్ళుతో, కుతంత్రాలతో, అపవిత్రతతో, అపరిశుద్ధతతో, అవినీతితో నింపుకోవద్దు. అర్థమవుతుందా? ఇది పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయమై ఉన్నది. అలాగే ఇది పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయం ఉంది, అలాగే దురాత్మకు కూడా ఆలయం కూడా. గుర్తుపెట్టుకోండి. చాలా మంది చూసారు, మీరు చాలా మంది చూసి ఉంటారు వీడియోస్ లో. మనిషి లోపలికి ఆ దయ్యం ఎంటర్ అయిపోయి ఆ మనిషిని ఎలా డిస్ట్రాయ్ చేస్తుంటా అంటారు. సో అపవిత్రాత్మకు కూడా ఇది ఆలయమే, గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఎవరిని ఉంచాలి ఈ శరీరంలో? పరిశుద్ధాత్మను ఉంచాలి. అర్థమవుతుందండి? ఈ శరీరము దేవుడి యొక్క ఆలయము. అందుకే ఈ శరీరాన్ని ఆల్వేస్ కీప్ యువర్ మైండ్ హోలీ, కీప్ యువర్ హార్ట్ బి హోలీ, కీప్ యువర్ థాట్స్ విల్ బి హోలీ, కీప్ యువర్ ఐడియాస్ విల్ బి హోలీ. ఎక్కడ కూడా అన్హోలీ రాకుండా చూసుకోవాలండి. అపవిత్రత రాకుండా మన మనసులోకి, ఆలోచనలోకి రాకుండా చూసుకోవాలి. అందుకే మన శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ గోడలో కానీ ఇంట్లో కానీ నివసించలేడు, మన శరీరంలోనే నివసించగలుగుతాడు. అందుకే మన శరీరమే ఆయనకు గుడి, మన శరీరమే ఆయనకు ఆలయము. అందుకే ఈ శరీరంతో వ్యభిచారం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేడు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ లోపల నుండి దుఃఖపడుతుంటా అంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు దుఃఖపరచొద్దండి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ శరీరం అంతా వెలుగుతో నిండుకోవాలి. పాజిటివ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు ఎవరైనా వచ్చి నెగిటివ్ మాటలు చెప్తుంటే వినకండి ప్లీజ్. ఎందుకంటే నీ శరీరం ఆలయము. వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నోట్లో నుంచి ఒక డార్క్నెస్ రిలీజ్ అవుతుంది. డార్క్నెస్, బూతులు మాట్లాడినా, లేకపోతే నెగిటివ్ గా మాట్లాడినా వాళ్ళ నోటిలో నుంచి డార్క్నెస్ రిలీజ్ అవుతుంది. గాసిప్స్ వినకండి. నేను అందుకే చూడండి, లిమిట్ గా మాట్లాడతాను ఎవరితోటైనా కూడా. ఎవరైనా గాసిప్ చేసే వాళ్ళు ఉంటే దూరంగా ఉండండి, స్టే అవే ఫ్రమ్ దేర్ పీపుల్. ఎందుకంటే నీ శరీరం ఆలయము, పొల్యూట్ కాకుండా చూసుకో. చెడు చూడకుండా, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాము, ఏవో చెడు కనపడతాయి, అది చూసినప్పుడు నీ లోపలికి డార్క్నెస్ ఎంటర్ అవుతుంది. లేకపోతే నువ్వు బూతులు మాట్లాడినా, లేకపోతే నెగిటివ్ మాటలు మాట్లాడినా, లేకపోతే ఒకరిని విమర్శించిన, దూషించిన, ఆ డార్క్నెస్ రిలీజ్ అవుతుంది. సో నీ శరీరంతో ఆ తప్పు చేసిన వాడవుతావు. లేకపోతే ఒకరి గురించి గాసిప్ వినగానే మనకి ఏమనిపిస్తుంది? నిజమేమో అనిపిస్తుంది. కొంతమంది మ్యానిపులేటర్స్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. లైఫ్ లో మ్యానిపులేటర్స్ ఉంటారు. అపవాది మ్యానిపులేటర్, గుర్తుపెట్టుకోండి. అపవాదికి ఉన్న మొట్టమొదటి తత్వము మానిపులేట్ చేస్తాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మంచిని చెడుగా, ఇలా మంచి వాళ్ళను చెడు వాళ్ళగా మ్యానిపులేట్ చేస్తుంటా అంటారు. అందుకే అలాంటి మ్యానిపులేటర్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా గ్రహించాలి. అందుకే ఎవరు ఏది చెప్తే అది వినకు, ఎవరు ఏది చెప్తే అది విని నమ్మమాకు. ఎందుకంటే ఎవరు చెప్పినా కూడా వాళ్ళ వర్షన్ వాళ్ళు పాజిటివ్ గా చెప్పుకుంటారు, అవతలాడి వర్షన్ వాళ్ళు ఎప్పుడైనా నెగిటివ్ గానే చెప్తారు. అది నిజమని నమ్మేసి మనం ఏం చేస్తాం? వాళ్ళ మీద తెలియకుండానే కోపము, తెలియకుండానే ద్వేషం వస్తుంటా ఉంటది. అప్పుడు నీ లోపల ఆ డార్క్నెస్ పెరుగుతుంటా ఉంటది. అందుకే నీ శరీరము, నీ మైండ్, నీ ఆలోచన, నీ చెవులు, నీ కన్ను, నీ నోరు, నీ దేహం మొత్తము కూడా దేవుడికి ఆలయమై ఉన్నది. అందుకే ఈ ఆలయాన్ని పాడు చేయడానికి అపవాది చెడు వినేలాగా చూస్తాడు, చెడు మాట్లాడేలాగా చూస్తాడు, చెడు చూసేలాగా చేస్తాడు, చెడు ఆలోచించేలాగా చేస్తాడు, వీళ్ళ మీద కోపము, ద్వేషం వచ్చేలాగా చేస్తాడు. సో అందుకే లిమిట్ యువర్ సెల్ఫ్. అందుకే నీ శరీరము దేవుడి యొక్క ఆలయము కాబట్టి ఈ శరీరాన్ని కాపాడుకునే బాధ్యత నీదే.
అర్థమవుతుందా అండి? శరీరాన్ని నేను మా ఊళ్ళోకి ఒకటే చెప్తాను, మా ఫ్యామిలీ, డోంట్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఎనీబడి. నా దగ్గర ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడొద్దు. సో ఎవరి గురించి నా దగ్గర నెగిటివ్ గా డిస్కస్ చేయొద్దు. ఒకరి గురించి నా దగ్గర అసలు వద్దు. ఎందుకంటే ఐఎమ్ ఫిలింగ్ విత్ ద హోలీ స్పిరిట్. నేను ఆత్మలో ఎదగాలని కోరుకుంటున్నాను. సో వాళ్ళ గురించి చెడుగా విని, వీళ్ళ గురించి చెడుగా విని, ఐ డోంట్ వాంట్ పొల్యూట్ మై మైండ్, ఐ డోంట్ వాంట్ పొల్యూట్ మై హార్ట్. ఎందుకంటే దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆత్మీయంలో ఎదగడం నాకు చాలా ముఖ్యం. నా శరీరాన్ని నేను కాపాడుకోవడం, ఆరోగ్యంగా ఉంచుకోవడం, పరిశుద్ధంగా ఉంచుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా శరీరంలో ఒక శక్తి నివసిస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ దేవుడిని, ఒక దేవుడు నివసిస్తున్నాడు మన శరీరంలో. అందుకే ఈ శరీరంతో లిక్కర్ తాగిన, అందుకే ఈ శరీరంతో డ్రగ్స్ తీసుకున్నా, ఈ శరీరంతో సిగరెట్ తాగిన, ఈ శరీరంతో నువ్వు చేయకూడని పాపక్రియలు చేసిన, లోకానుసారమైన బ్రతికిన నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. చూసారా, సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త, ఆ సృష్టికర్త పరిశుద్ధాత్మ రూపంలో ఉండి నిన్నే ఆలయంగా చేసుకున్నాడు. ఇప్పుడు అన్యుడు ఆ గుడికి, అన్యుడు వాళ్ళ దేవుల దగ్గరికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళాలి. కానీ మన యొక్క ధన్యత ఏంటిదంటే మనమే దేవుడికి గుడి, మనమే దేవుడికి సంఘము, మన శరీరమే దేవుడికి ఆచారం. అందుకే ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అంటాడు యేసయ్య. అర్థమవుతుందా అండి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అదే సంఘం అండి మనకు. ఇప్పుడు అన్నిడు పూజలు చేసుకోవాలంటే గుడికి వెళ్ళాలి. కానీ మనము ఇద్దరు ముగ్గురు కూర్చొని ఒక చెట్టు కింద కూర్చున్నా మనకు అది సంఘమే. ఒక చిన్న రూమ్ లో కూర్చున్న సంఘమే, ఇలా ఆన్లైన్ లో కూర్చున్నా కూడా అది సంఘమే సో మనకు దేవుడు ప్రత్యక్ష స్థలం ఉంటుంది. ఎందుకంటే మనందరం దేవుడి యొక్క ఆలయం ఉన్నది. ఇప్పుడు ఎంతమంది ఉన్నాము? 20 మంది ఉన్నాము. సో 20 మంది కలిస్తే 20 ఆలయాలు మనం దేవుడికి, ఒక్కొక్కరం కూడా దేవుడి శక్తితో నిండుకుంటున్నాము. అందుకే మీరు మీ సొత్తు కారు. అందుకే ఇవన్నీ తెలియక, మనకు నిజంగా ఈ వాక్యాలు తెలియక ఈ శరీరమే కదా అనుకున్నాం. ఈ శరీరం ఎవరిచ్చారండి? దేవుడి వల్ల అనుగ్రహింపబడింది. ఈ శరీరము దేవుడి వల్ల అనుగ్రహింపబడింది. అందుకే ఈ దేహాన్ని కాపాడుకో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో ఫోన్ లో ఉండడు, గుడిలో ఉండడు, లేకపోతే ఒక బొమ్మలో ఉండడు, లేకపోతే రాతి బొమ్మలో కానీ, లేకపోతే చెక్క ముక్కలో కానీ, లేకపోతే ఒక కర్ర ముక్కలో కానీ, లేకపోతే ఒక రూపంలో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడండి. ఎక్కడ ఉండడు. ఆయన ఉండడానికి రూపము శరీరమై ఉండాలి, దేహమై ఉండాలి, ఆ దేహంలోనే ఉండాలి. అందుకే ఈ దేహంలోకి అపవిత్రాత్మలు ఎంటర్ కాకుండా చూసుకోవాలి. చాలా మంది దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు. నేను ఈ లోపల ఉండి వీడిని డిస్ట్రాయ్ చేస్తున్నాను, ఈ లోపల ఉండి నేను వీడిని నడిపిస్తున్నాను, వీడిని నాశనం చేస్తున్నాను, వీడి కోపం వచ్చేలాగా, ద్వేషం వచ్చేలాగా చేస్తున్నాను అని చాలా మంది డెలివరెన్స్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ లోపల నుండి దయ్యాలు మాట్లాడడం వినడం చూసాం మనము. అందుకే అపవాదికి చోటు ఇవ్వకుడి అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చోటిస్తేనే వస్తుందండి. సో నువ్వు అసూయతో నిండుకున్నావు, నీ లోపల అపవాది చోటుకి తీసుకుంటాడు. నువ్వు గర్వంతో నిండుకున్నావు, నీ లోపల అపవాదిని తీసుకుంటాడు చోటు. నువ్వు పగతో ప్రతీకారంతో ఉన్నావు, నువ్వు అపవాది చూసుకుంటున్నావు చోటు. అందుకే ఆత్మ ఫలాలు ఇంపార్టెంట్. ఎవరి శరీరంలో ఆత్మ ఫలాలు ఉంటాయో వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో నిండుకుంటారు. ఇప్పుడు చాలా మంది కూడా హీలింగ్ ప్రేయర్ చేస్తారు, డెలివరెన్స్ ప్రేయర్ చేస్తారు, కానీ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతారు, వీళ్ళను తిడుతుంటా అంటారు. సో వాళ్ళు ఈవెన్ హీలింగ్ డెలివరెన్స్ చేసిన అది వరాలు పనిచేస్తున్నాయి, కానీ ఫలాలు ఉండట్లేదు. ఫలాలు ఇంపార్టెంట్. అందుకే నీ శరీరంని తోటి ఎవరిని ద్వేషించకు, నీ శరీరం తోటి ఎవరిని కూడా, నీ నాలుకతోటి ఎవరిని విమర్శించమాక. కంట్రోల్ చేసుకో. చెడు చూడమాక, కంట్రోల్ చేసుకో. చెడు వినమాక, కంట్రోల్ చేసుకో. ఎందుకంటే నువ్వు దేవుడికి ఆలయమై ఉన్నావు. ఈ శరీరము నీది కాదు, ఇది దేవుడి సొత్తు. యువర్ బాడీస్ బిలాంగ్స్ టు గాడ్స్ ప్రాపర్టీ. అందుకే నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి తెలివిని ఇచ్చాడు, మంచి బుద్ధిని ఇచ్చాడు, మంచి కనులను ఇచ్చాడు, లివర్ని ఇచ్చాడు, కిడ్నీలను ఇచ్చాడు. ఇది దేవుడి సొత్తు, దేవుడి ఆలయం. ఆలయంలో దేవుడు నివసించాలనే నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. సో అలాంటి శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటేలా, అలాంటి శరీరాన్ని నువ్వు నాశనం చేసుకుంటేలా, దేవుడు ఎలా నివసిస్తాడు నీ శరీరంలో? అందుకే నేను నిన్న మెడిటేషన్ పెట్టాను.
మై బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, మై బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మెడిటేట్ చేయండి, ఒక 1 వీక్ వరకు ఇది మెడిటేట్ చేయండి. అప్పుడు నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఒక నీ లోపల నీకు తెలియకుండానే ఎలాంటి అపవాది శక్తి ఉన్నా, ఎలాంటి అపవాది క్రియలున్నా, అప్పుడు నీ లోపల నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మై బాడీ ఇస్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. నువ్వు హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్ అని లోపల అంటుంటా అంటావు కదా. సో అప్పుడు నీ లోపల ఆ హోలీ 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 అనే వర్డ్ రిపీట్ అవుతున్నప్పుడు నీ లోపల హోలీ వస్తుంటా ఉంటది. అందుకే ఏదైనా ఇన్స్ట్రక్షన్ పోస్ట్ చేస్తే అది స్టార్ట్ చేసేయండి ఇమీడియట్ గా. ఎందుకంటే మన అజెండా ఏంటిది? పరిశుద్ధాత్మతో నిండుకోవాలా లేకపోతే దురాత్మతో నిండుకోవాలా? దురాత్మతో నిండుకున్నావు అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడికి సామర్థ్యం ఉండదు. అందుకే నువ్వు ఈ మెడిటేషన్ చేసుకున్నావు అనుకో, నీకు పరిశుద్ధాత్మ దేవుడితో నిండబడతావు. లోపల అనుకోవాలి, బయటికి కాదు, హృదయంలో అనుకోవాలి. మై బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, మై బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, మై బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని మనసులో అనుకోండి. మై బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకంటే ఇక్కడ వాక్యం అదే చెప్తుంది, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహం, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. సో పరిశుద్ధాత్మని ఇంగ్లీష్ ఏమంటారు? లేకపోతే నా శరీరము పరిశుద్ధాత్మకు ఆలయము, నా శరీరము పరిశుద్ధాత్మకు ఆలయం. సో నువ్వు లోపల ఏమంటున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నావు. కాబట్టి నీ లోపల పరిశుద్ధత వస్తుంటా ఉంటది, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి వస్తుంటా ఉంటది. లేకపోతే అదే శరీరంలో నువ్వు పగతో ఉన్నావు, లేకపోతే ఇతరులను శపిస్తున్నావు, ఇతరులను తిట్టుకుంటున్నావు, అప్పుడు నీ లోపల పరిశుద్ధాత్మ శక్తి పెరుగుతుంది అంటే పెరగదు. అర్థమవుతుందా? డీపర్ లెవెల్ ఆఫ్ రివల్యూషన్, డీపర్ లెవెల్ ఆఫ్ మర్మం ఇది. ఎందుకంటే చాలా మంది మనసు కూడా అలో చేయొద్దండి. ఏది పడితే ఆలోచించడానికి అలో చేయొద్దు. మనసు కూడా కోపానికి అలో చేయొద్దు. నాకు కూడా వస్తుంటాయి, వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, అప్పుడు ఇమీడియట్ గా హోలీ 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 అలో చేయను, బ్లాక్ చేస్తాను. ఇప్పుడు మన ఫోన్ ఉండదండి, ఊకే కస్టమర్ కేర్ లో ఫోన్ చేస్తుంటా అంటాడు, 2 సార్లు చేస్తాడు, 3వ సారి చేస్తుంటా అంటాడు. ఆ కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ చేయగానే మనం ఏం చేస్తాం? కట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాము. అందుకే నీ ఐడియాస్ కూడా, నీ ఆలోచనలు కూడా ఏది పడితే అది రానివ్వమాక, బ్లాక్ చేసేసాయి, బ్లాక్ చేసేసాయి. ఎలా బ్లాక్ చేయాలి? మెడిటేషన్ ద్వారా. హోలీ స్పిరిట్ గాడ్, ఫిల్ మై బాడీ విత్ యువర్ పవర్, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, లేకపోతే హోలీ 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 హోలీ, మై బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అందుకే నీ శరీరం అంతా పరిశుద్ధతతో, పవిత్రతతో, నీతితో ఉండుకోవాలి. కానీ ఈ కోపముతో, పగతో, ప్రతీకారంతో, గర్వంతో, అసూయతో నిండుకున్నప్పుడు నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు పని చేయలేడు. ఎందుకంటే అవి శరీర క్రియలు. పరిశుద్ధాత్మ ఫలాలు ఏంటిదండి? ప్రేమ, సహనము, క్షమించడము, ఈ వీటితో నిండుకోవాలి. అందుకే నేను పదే పదే కొన్ని వర్డ్స్ రిపీట్ చేస్తున్నాను, అంటే ఇది హిట్టింగ్ టు యువర్ హార్ట్. మీరు దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా నడవండి. సో అందుకే మన శరీరము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరి చేత నడిపించబడాలి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. కానీ చాలా మంది దురాత్మల చేత నడిపించబడుతున్నారు. అర్థమవుతుందా? అందుకే నీ శరీరము పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత నువ్వు వాక్యాన్ని బోధించాలి. అందుకే నీ సంఘము కూడా పరిశుద్ధాత్మ చేత అందుకే ఈ సంఘము పరిశుద్ధాత్మ దేవుడి చేత నడిపించబడుతున్న సంఘము, నాట్ మీ. విలువ పెట్టి కొనబడి వారు గనుక మీరు మీ దేహంతో దేవుని మహిమపరచడి. ఈ శరీరం ఇచ్చింది ఎవరు? నీకు దేవుడు. ఈ శరీరంలోనే దేవుడు నివసిస్తాడు, గుర్తు పెట్టుకోండి. ఒక చెక్క ముక్కలో కానీ, ఒక రాతి ముక్కలో కానీ, ఒక బంగారపు ప్రతిమలో కానీ దేవుడు నివసించడు. ఒక రూపంలో దేవుడు నివసించడు. ఒక మానవ రూపంలోనే దేవుడు నివసిస్తాడు. సజీవమైన రూపంలోనే దేవుడు నివసిస్తాడు. దేవుడి యొక్క ఆత్మ నివసిస్తుంది. కాబట్టి విలువ పెట్టి కొనబడ్డవారు గనక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడు. ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి నీకు మంచి కన్నులనిచ్చాడు, లివర్నిచ్చాడు, హార్ట్నిచ్చాడు, థాట్స్నిచ్చాడు, ఐడియాస్నిచ్చాడు. కానీ మనం ఈ లోకంతో స్నేహం చేసి మన శరీరం అంతా కూడా ఫిల్ చేసుకున్నాము దురాత్మ శక్తితో, ఆ దురాత్మ క్రియలతో. మనకు తెలియకుండానే వీటన్నిటితో నింపుకున్నాము. బట్ ఇప్పుడు వాక్యం తెలిసింది కదా, వాటన్నిటిని బయటికి తీసేయాలి. మన లోపల నివసించద్దు అవి. ఏ కోపము కానీ, ఏ పగ కానీ, ఏ ప్రతీకారం కానీ నీ మనసులో కూడా ఎవరిని శపించుకోవద్దు. ఎందుకంటే నీ లోపల దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి తెలిసిపోతుంది. అర్థమవుతుందా అండి? అందుకే బ్లాక్ చేయాలి, ఆ ఐడియాస్ బ్లాక్ చేయాలి, ఆ యొక్క థాట్స్ బ్లాక్ చేయాలి. ఈ లోపల పవర్ శక్తి రావాలంటే ఇగో నువ్వు నెగిటివ్ కి దూరంగా ఉండాలి. అందుకే ఐ విల్ స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ అండి. అది ఎవరైనా పర్లేదు. నేను నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకు ఐ విల్ స్టే అవే, ఫార్ అవే ఫ్రమ్ దెమ్ పీపుల్. అందుకే నా చెవిలో కూడా ఏది పడితే అది వినడానికి అలో చేయను, ఏది పడితే అది నేను వినను, ఏది పడితే అది. సో ఇట్ విల్ స్టార్ట్ పొల్యూటివ్ మై మైండ్.
మళ్ళీ నా మైండ్ పొల్యూట్ అవుతుంటా అంటది. నా చుట్టుపక్కల కూడా కొంతమంది ఉన్నారు, ఎప్పుడు ఒకరి గురించి చాడీలు చెప్తూనే ఉంటారు. ఐ డిస్కనెక్ట్ ఫ్రమ్ దెమ్. I disconnected from them. I hate such kind of people. I hate such kind of క్యారెక్టర్. ఎప్పుడు కూడా ఒకరి గురించి చెడుగా మాట్లాడడం, ఎప్పుడు ఒకరి గురించి చాడీలు చెప్పడం, ఎప్పుడు ఒకరిని తిట్టడం, ఎప్పుడు ఒకరిని విమర్శించడం. హేట్ దట్ క్యారెక్టర్. అది మంచి గుణం కాదు, దైవ గుణం కాదు, అది దురాత్మ గుణం. అది చాడీలు చెప్పడం, గాసిప్స్, ఒక మనిషి లేనప్పుడు ఇంకో మనిషి గురించి చెప్పడం. ఐ విల్ నాట్ అలౌ టు లిజన్ టు దెమ్ ఆల్సో. సో అందుకే విల్ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు వాట్ అందుకే నువ్వు ఏది వినాలి? దేవుడి వాక్యం వినాలి. వినుట ద్వారా విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు కొట్టుకుంటా అంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద. అది నిజమని నమ్ముకొని వాళ్ళను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ద్వేషాన్ని పెంచుకుంటా అంటారు. వాళ్ళ నాయకుడి మీద ద్వేషాన్ని, వీళ్ళ నాయకుడి మీద ద్వేషాన్ని. ఏమొస్తుంది? నథింగ్ విల్ హ్యాపెన్. ఇట్ విల్ హర్ట్ దెమ్ ఓన్లీ. వాళ్ళ శరీరమే పాడైపోతుంది. అర్థమవుతుందా అండి? నీ శరీరంతో ఎవరిని ద్వేషించమాక. అందుకే ఏది పడుతుంది వినమాక, ఏది పడుతుంది చూడమాక, ఏది పడుతుంది మాట్లాడమాక, ఏది పడుతుంది ఆలోచించమాక. ఆలోచనలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను మిమ్మల్ని భయపడట్లేదు, ట్రూత్ చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. ఏ బ్రదర్, ఆలోచించడం. ఎస్, ఆ చెడు ఆలోచన వల్ల నీ మైండ్ ఎంత పొల్యూట్ అవుతుందో తెలుసా? చెడు తలంపుల వల్ల నీ హార్ట్, నీ సోల్, నీ స్పిరిట్ ఎంత వీక్ అవుతుందో తెలుసా? నువ్వు పాజిటివ్ గా ఆలోచించడం మొదలుపెట్టు. అంటే అనుకోనివ్వండి, గాడ్ బ్లెస్ దెమ్, దట్స్ ఇట్. నీ మైండ్ లో పీస్ వచ్చేస్తుంది. నీ పరిశుద్ధాత్మ దేవుడికి శాంతి, దీర్ఘశాంతం నీకు ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? అది అందుకే నీ శరీరము, నీ దేహము నీది కాదు, దేవుడి సొత్తు. అందుకే నీకు ఒక శరీరాన్ని పెట్టి ఆ శరీరంలో ఆయన నివసిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? అందరూ దురాత్మతో నివసిస్తున్నారు, దురాత్మలతో నింపుకుంటున్నారు. సో కాబట్టి లిజన్ టు వెరీ కేర్ఫుల్. ఏదైతే వింటున్నావో అది జాగ్రత్తగా వినండి. యెహోవా ఆత్మ. సో దేవుడి యొక్క ఆత్మ మన లోపల ఉన్నది. జ్ఞాన వివేకములకు ఆధారములకు ఆత్మ. చూసారా, నువ్వు ఆత్మతో నింపబడినప్పుడు నీకు జ్ఞానము, వివేకము పెరుగుతుంది. ఐఎమ్ నాట్ ద సేమ్. నేను బిఫోర్ క్రైస్ట్ దేవుని నమ్ముకున్నప్పుడు ఇది కాదు నా జ్ఞానం. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను, చాలా మర్మాలు తెలుసుకున్నాను, చాలా ఆత్మీయంగా బలపడ్డాను. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏది వినాలి, ఏది వినద్దు, ఏది చూడాలి, ఏది చూడొద్దు, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి. సో జ్ఞానము, వివేకాన్ని ఇస్తుంటా అంటాడు ఆత్మతో నింపబడుతున్నప్పుడు. చూసారా అండి? దేవుడి యొక్క ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. చూసారా, ఆలోచనలు వస్తాయి, మంచి మంచి ఆలోచనలు. ఆత్మ బలము, ఆత్మ జ్ఞానము, ఆత్మ వివేకము, ఇవన్నిటి గురించి నేను వాక్యము చదవకుండానే ప్రార్థనలు చేసేది వీటన్నిటి గురించి. ఎందుకంటే నా లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటి గురించి ప్రార్థనలు చేసేవాడు. అందుకే అయ్యా నీ జ్ఞానముతో నింపు ప్రభువా, నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ బుద్ధితో నింపు ప్రభువా, నీ వివేకంతో నింపు ప్రభువా. సో ఇవన్నీ కూడా వాక్యానుసారంగా ప్రార్థనలు. నా నోటి నుంచి వచ్చే ప్రార్థనలన్నీ కూడా వాక్యానుసారమైన ప్రార్థనలే. అవి నాకు తెలియకుండానే ఆ మర్మాలు బయటకు వస్తున్నాయి. మీరు కూడా వాటిని గ్రహించి మీరు వాటిని మీ లోపల మీ మీ డే టు డే యాక్టివిటీస్ లోపల వాటి కూడా మీరు ప్రార్థించాలి. సో ఆత్మ తెలివి, యెహోవా యందల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. చూసారండి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంటే భయభక్తులు కలిగేలాగా, లేకపోతే జ్ఞానము వచ్చేలాగా, వివేకము వచ్చేలాగా, ఆధారము. ఇవన్నీ ఏ జ్ఞానము? మళ్ళా లోక జ్ఞానం ఇవ్వడండి. పరిశుద్ధాత్మ దేవుడు పరలోక జ్ఞానాన్ని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు. సో అన్ని విధాలుగా గైడ్లైన్స్ చేస్తుంటా అంటాడు. అంటే దేవుడికి నచ్చినట్టుగా బ్రతికేలాగా పరిశుద్ధాత్మ దేవుడికి, పరలోక తండ్రికి మనం నచ్చినట్టుగా వెతికేలాగా చేశాడు. అందుకే ముగ్గురు కూడా వేరు కాదు. మళ్ళీ చెప్తున్నా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకమే. సూర్యుడు వెలుగులో నుంచి వచ్చే వేడి ఎలాగైతే ఏకమో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒకటే. ఇప్పుడు నాలికే ఉంది, నాలికే నుంచి ఏమొస్తుంది? పదాలు వస్తున్నాయి. ఆ పదాలు వస్తున్నప్పుడు ఏంటిది? సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఆత్మ అని పలుకుతున్నాను, ఇది ఒక పదము. అది ఎక్కడి నుంచి వచ్చింది? నా నోటిలో నుంచి. ఇప్పుడు నా నోటిలో నుంచి ఆ పదాన్ని వేరు చేయొచ్చా? ఆ పదం నుంచి ఏమొస్తుంది? ఆత్మ అన్నప్పుడు ఒక శబ్దము వినపడింది మీకు. నోటిలో నుంచి పదము, పదంలో నుంచి శబ్దము. ఈ మూడు వేరా ఒకటా? మూడు ఒకటే. ఇప్పుడు నోరు లేకుండా, నాలిక లేకుండా ఆ శబ్దాన్ని పలకలేము, ఆ ఆత్మ అనే పదాన్ని పలకలేము. ఆత్మ అనే పదాన్ని పలికినప్పుడు ఆ శబ్దాన్ని వినగలుగుతున్నాము. సో ఈ శబ్దము, ఆ నోటి నుంచి వచ్చే పదము, ఆ నాలిక, మూడు ఒకటే.
అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటే, వాళ్ళను వేరు చేయొద్దు. సో కానీ కుమారుడుగా వచ్చినప్పుడు తన తండ్రిని ప్రచురం చేసుకున్నాడు, అది ఆయననే. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలో నుంచి భూలోకానికి వెలుగు వస్తుంది, ఆ వెలుగులో వేడి వస్తుంది. ఆ సూర్యుడు, వెలుగు, వేడి ఒకటే. మన శరీరము, ఆత్మ, అందులో శరీరము, ఆత్మ, ప్రాణము మూడు కలిసే ఉంటాయి. మూడు వేరంటామా? అనలేము. అందుకే వీళ్ళ ముగ్గురిని కూడా మనం వేరు చేయొద్దు, ముగ్గురు ఒక్కటే. ఆయన్నే వెళ్ళాడు, ఆయన్నే ఆత్మ రూపంలో కిందికి పంపించాడు. సో అన్ని ఆయన స్వరూపంలో నుంచి వచ్చినాయి. అందుకే దేవుడి యొక్క ఆత్మ జ్ఞానాన్ని చేస్తుంది, వివేకాలను చేస్తుంది. దేవుడి యొక్క ఆత్మ బుద్ధిని, ఆలోచనలను దయచేస్తుంది. అందుకే దీన్ని ఏమంటారు? ఆత్మ జ్ఞానము అంటారు, ఆత్మ వివేకం అంటారు, పరలోక జ్ఞానం అంటారు, పరలోక వివేకం అంటారు, డివైన్ ఫేవర్, డివైన్ విజ్డమ్ అంటారు, డివైన్ నాలెడ్జ్ అంటారు, డివైన్ స్ట్రెంగ్త్ అంటారు. అర్థమవుతుందా అండి? ఇది నీ లోపల నివసిస్తున్న ఆత్మ ఇన్ని కార్యాలు చేస్తుంటా అంటది. అందుకే ఈ జ్ఞానము భూలోక జ్ఞానముతో ఉండదు, మనది పరలోక జ్ఞానంతో నిండుకోవాలి, పరలోక ఆత్మతో నింపుకోవాలి. అందుకే మనం భూలోకంలో ఉన్నా కూడా మనం పరలోకంలో ఉన్న మనుషుల్లాగా మనం జీవించాలి. అందుకే విజ్డమ్ ఇదే బైబిల్ నాలెడ్జే. నేను దేవుని నమ్ముకున్న తర్వాత చాలా ఎదిగాను, చాలా మార్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. చెప్పాలంటే గొప్ప గొప్ప మర్మాలు తెలుసుకున్నాను, గొప్ప గొప్ప వచనాలు తెలుసుకున్నాను. ఎవ్వరు చెప్పలేని మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. ఎవ్వరు చెప్పలేని మంచితనము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ మంచితనాన్ని టీచ్ చేశాడు, కైండ్నెస్ ని టీచ్ చేశాడు, గైడ్లెన్స్ ని టీచ్ చేశాడు. ఈవెన్ మన పేరెంట్స్ కూడా మనకు అంత మంచితనాన్ని నేర్పించారు. మన పేరెంట్స్ కూడా మనకి అంత కైండ్నెస్ ని కానీ, అంత గుడ్నెస్ కానీ, అందరినీ ప్రేమించమని ఎవరు చెప్పరు, వాళ్ళే చెప్తారు. ఇంకా వాళ్ళను ప్రేమించకు, వాళ్ళను ద్వేషించు అని. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, బట్ ఐ హావ్ సీన్ ఇన్ ద వరల్డ్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదు. నువ్వు అందరినీ ప్రేమించు, అందరినీ ఇష్టపడు, అందరికి నువ్వు మంచిగా ఉండు, దీర్ఘశాంతంతో ఉండు, సహనంతో ఉండు. అందుకే హోలీ స్పిరిట్ గైడెన్స్ ఇస్ ద 100% పర్ఫెక్ట్ గైడెన్స్, 100% రైట్ గైడెన్స్, హోలీ స్పిరిట్ గైడెన్స్. ఆ వివేకము, ఆ జ్ఞానము మనము లోపలికి నడిపించబడాలి. ఈచ్ అండ్ మైనర్ థింగ్స్ కూడా ఆయన బయలుపరుస్తాడు. నువ్వు ఎప్పుడు వినగలిగినాయి. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారండి, మీరు వింటున్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మీరు వినకపోతే నేను చెప్పలేను కదా. మీరు వస్తున్నారు, వింటున్నారు కాబట్టి మీకు వాక్యాన్ని ప్రతిరోజు బోధించగలుగుతున్నాను. మీరే రాకపోతే నేను చెప్పలేను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నువ్వు వింటున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి లోపల. నువ్వు వినకపోతే ఎలా? నీ సొంత జ్ఞానంలో నువ్వు వెళ్తే ఎలా? అప్పుడు ఆయన ఎలా మాట్లాడతాడు? అంతే కదా, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నేను ఫోన్ చేశాను మీకు, మీరు ఎవరైనా ఫోన్ సరిగా మీరు ఫోన్ చేసినప్పుడు మీరు పెట్టేశారనుకో, నేను మాట్లాడగలుగుతానా? మాట్లాడగలను. మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకో, మాట్లాడగలుగుతానా? మాట్లాడలేను కదా. అలాగే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నుంచి సిగ్నల్ ఇస్తున్నప్పుడు నువ్వు ఐడెంటిఫై చేయి. అది రావాలంటే టైం పడుతుంది, అది ఒక్క రోజుతో వచ్చేది కాదు. ఆ స్వరాన్ని వినగలగాలన్నా, ఆ నడిపింపును వినగలగాలన్నా, ఆ ప్రేరేపణలు అర్థం చేసుకోవాలన్నా నువ్వు ఆయనతో స్పెండ్ చేసినప్పుడే ఇది జరుగుతుంది, సావాసం చేసినప్పుడే. అందుకే యెహోవా ఆత్మ, దేవుడి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మన లోపల ఉన్నాడు. నీకేమిస్తున్నాడట? జ్ఞానాన్ని ఇస్తున్నాడట, వివేకాన్ని ఇస్తున్నాడట, అండ్ ఆలోచనలు ఇస్తుంటాడు. ఐడియాస్ వస్తుంటాయి, మనకు తెలియదు, సడన్ గా ఒక ఐడియా వస్తుంటా ఉంటుంది, ఆలోచన. నేను ఒకటే అడుగుతాను, పరిశుద్ధాత్మ దేవుడు రేపు ఈ వాక్యం బోధించాలి, ఒక ఐడియా ఇచ్చేస్తాడు, నా మైండ్ లో ఒక వర్డ్ ని రిలీజ్ చేస్తాడు, హోలీ స్పిరిట్ గాడ్, దట్స్ ఇట్. దాంతో నేను స్క్రిప్చర్లు తయారు చేస్తాను, లేకపోతే ఇంకొక టాపిక్ ఇస్తాడు, ఒక వర్డ్ ని రిలీజ్ చేస్తాడు నా మైండ్ లోకి. ఆ వర్డ్ తోటి నేను టాపిక్ ని రిలీజ్, ఏంటిది, ప్రేయర్ మీటింగ్స్ కి కావాల్సిన సర్మనీస్ ఇస్తాడు, అట్లా ఐడియాస్ ఇస్తాడు. సో అన్ని ఆయనతో అడగడమే. సో ఆత్మశక్తి, ఆత్మ బలము. దేవుడు అంటే భయభక్తులు ఉన్నావంటే నీ లోపల ఆత్మ ఉన్నప్పుడే భయభక్తులు ఉంటది. ఆత్మ తన మీద నిలుచును. సో మన లోపల నిలుస్తున్నాడు. ఈ యోషయ గ్రంథంలో ఎక్కడ ఉంది? ఆత్మ మీద నిలుచుందట. కానీ నూతన నిబంధనలో మన లోపల నిల్చుంటాడు. సో అర్థమవుతుంది. పాత నిబంధనలో ఆత్మ పైన నిల్చుండేది, కానీ నూతన నిబంధనలో ఆత్మ లోపలికే వచ్చేసాడు. ఆ లోపల ఉండి సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు, లోపల్లో ఉండి గైడ్లైన్స్ ఇస్తున్నాడు, లోపల ఉండి దేవాలయంగా మార్చుకున్నాడు. సో అందుకే ఆత్మచేత నడిపించబడాలని కోరుకుందాము. సో విల్ కంటిన్యూ టు లర్న్. Thank you, Jesus, thank you, Holy Spirit God, for wonderful preaching, my Lord.
అయ్యా ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏది వినాలి, ఏది వినద్దు, ఏది చూడాలి, అన్ని కూడా మాకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నందుకు, హోలీ స్పిరిట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నందుకు వందనాలు. ఆఖరికి ఆలోచనలు కూడా అలో చేయకని చెప్తున్నావు నాయన. థ్యాంక్ యూ సో మచ్. మా అందరితో మాట్లాడి ఇంకా మమ్మల్ని సరి చేస్తున్నందుకు వందనాలు. ఇంకా ఈ పరిశుద్ధాత్మ దేవుడు సిరీస్ అయిపోయే లోపు మేమందరం కూడా ఆ ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్ ఫైర్ తో, హోలీ గోస్ట్ విజ్డమ్ తో, నాలెడ్జ్ తో నించుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి.